బీరువాతాళం ఇంత గట్టిగా పెట్టుకుంది ఏమైనదో? బయట దొంగలు తిరుగుతున్నారు కదా వదిన, అందుకని నా జాగ్రత్త కోసం అలా చేశారన్నమాట. నాకన్నా పెద్ద దొంగ ఎవరున్నారు? ఏమిటి వదిన వెతుకుతున్నావు? పెద్ద పెద్ద దోమలు వదినా కుడుతున్నాయి కదా, దోమలు బిళ్ళ ఏమైనా బీరువాలో పెట్టారేమోనని వెతుకుదామని బీరువా తాళం తీస్తున్నాను. వదిన ఎంత ప్రమాదం తప్పింది. కొద్దిగా అయితే మీ పీక తగ్గేది. అందులో దోమలు చంపడానికి పెద్ద పెద్ద కత్తులు పెట్టాను. పైగా పెట్రోలు కిరోసిన్ కూడా అందులోనే పెట్టాను వదిన. ఎవరిని తగలబెడదామని? దోమలు వదిన నిన్ను తగలబెడితే ఊరుకుంటావా ఏమిటి? రావదిరా 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 రావదిరా. దౌర్భాగ్యము. దౌర్భాగ్యం కాదు, సౌభాగ్యం అని పిలువు. ఏ పేరైతేలే, అయినా ఏమిటి పద్ధతి? అవ్వ ఎక్కడైనా విన్నావా, ఎక్కడైనా కన్నావా? కూతురికి పెళ్లి చేసి పంపించి అత్తగారింటికి బిడ్డతో పాటు నువ్వు కూడా వస్తావా? ఏమిటిది? చిచ్చి, దానికి అసహ్యంగా ఉంది. మాటలు తిన్నగా రానివ్వండి. ఏ వంకరగా ఏం మాట్లాడాను? అత్తగారింటికి నువ్వు కూడా వస్తావా నీ బిడ్డతో పాటు? అవ్వ నారాయణ, ఈ ఇల్లు నీది కాదు. మరి నీ కొడుకు ఎంత సంపాదిస్తున్నాడో నా కూతురు కూడా అంతే సంపాదిస్తుంది. అందుకని ఈ ఇంట్లో నాతో పాటు నువ్వు కూడా ఉంటావా? ఉండొద్దంటావా? ఎలా ఉంటావో నేను చూస్తాను. ఎలా ఉండనివ్వో నేను చూస్తాను. దౌర్భాగ్యం. సౌభాగ్యం అని పిలువు. గోరింటా పూసింది పాడుతూ పని చేస్తా, గోరింటా పాడుతూ పని. ఏమిటే ఏంటే? నన్ను ఏమిటే అంటావా? ఏమనమంటావే? సిగ్గులేదు? ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తగారిని పంపించి దాంతో పాటు నువ్వు వచ్చి నా ఇంట్లో ఉంటూ వదినని, పైగా నీ అల్లుడు తల్లిని నన్ను ఏమే అంటావా? మాటలు తిన్నగా రానివే. ఏ వంకరగా ఏం రానిచ్చాను? అయినా ఏమిటే ఆ వంకర టింకర జడలు ఏమిటి అంట? నీ జడలేంటే? నువ్వు వంకర టింకరగా వేస్తున్నావు కదా. నీతో పెట్టుకున్నావు ఒకటి, ఆ పెంటతో పెట్టుకున్నావు ఒకటే. నీతో పెట్టుకున్నావు ఒకటే, దున్నపోతో పెట్టుకున్నావు ఒకటి. ఎవరే ఎవరే నీకు అమ్మమ్మ? నేను నాయనమ్మనే. అదిగో ఆ మొదటి నీకు అమ్మ. నాయనమ్మ మెల్లగా. నాయనమ్మ ఎవరే? ఆ మొదటి నీకు నాయనమ్మ. ఇదిగో నా జోలికి వచ్చావనుకో, పళ్ళు రాలిపోతాయి. అవునులే, నీకెక్కడున్నాయే పళ్ళు? అన్ని పెట్టుడు పళ్ళే కాదు. నా రోజైతే నువ్వు పెట్టుకుంటావులేవే నాలాగా. ఇదిగో తాట తీసేస్తాను. తాటలు తీస్తానే. చీపా చీపా నువ్వే వేసుకోవే. నువ్వే వేసుకోవే. నా యువరాల్ని ఎలాగైనా సరే ఇంట్లో వచ్చి పంపించేయాలరా. ఆవిడ కూడా అదే చెప్పింది అమ్మగారు. అవునా? నా ఇంట్లో వచ్చి పంపించడానికి అదవతిరా. నా మొగుడి నా మీద చెయ్యి వీడు దరిద్రుడా. ఇటువే తెచ్చుకొని తినొచ్చు కదనే. ఆడపిల్లకి పెళ్లి చేసి మా ఇంటికి పంపించి మా ఇంట్లో తిష్ట వేస్తావా? దయ్యమ్మ హొందానా. ఇదిగో రేపటి నుంచి ఇంట్లో అంట్లో నువ్వే కావాలి. నేను తగ్గుతానే. బట్టలు నేనే ఉతుకుతానే. బూజులు నువ్వే దులపాలి. నేనే దొరుకుతానే. ఇంట్లో పనంతా నువ్వే చేయాలి. నేనే చేస్తానే. అమ్మగారు ఏదో ఉందా అమ్మగారు? ఒరే రామలింగం, ఏదో ఆలోచన ఉంది. అంతేనంటావా? అంతే. ఇప్పుడు ఇస్తాను చూడరా. నీ బస్సులో వెళ్తాను నేను. అట్లు నేనే చదువుతానే. పోవే. బట్టలు నేనే ఉతుకుతానే. బూజు నేనే దొరుకుతానే. ఇంట్లో పనంతా నేనే చేస్తానే. ఇంట్లో పనంతా నువ్వే చేయవే. పోవే. పోతాలేవే. రామలింగం అది ఓడిపోయింది. ఎక్కడ ఓడిపోయింది అమ్మగారు? పనంతా మీరే చేస్తా అన్నారుగా. ముందు చెప్పు చావచ్చుగా. అమ్మమ్మ నాకు జడలు వేయండి. జుంపాల మొహం దానా, ఎవడే నీకు అమ్మమ్మ? నేను నాయనమ్మనే. తప్పిదావడ దరిద్రుడా. నా బంగారు నువ్వు తీసావు. నువ్వే. అయ్యో అయ్యో అయ్యో, పొద్దున్నే ఏందే వాణ్ణి కొడుతున్నావు? నా బంగారు బొంగరం కొట్టేశాడు. నీకు బంగారం ఉంగరం ఎక్కడిదే? నాకు బంగారు బొంగరం ఎక్కడా? బంగారంలో పుట్టి బంగారంలో పెరిగి బంగారాన్ని తింటూ పెరిగిన దాన్ని నాకు బంగారు బొంగరం లేదా? లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. ఉంది. లేదే. ఉందని చెప్తున్నారుగా. లేదని చెప్తున్నారుగా. ఉందే. ఉంటే చూపెట్టవే. తీరా. వద్దమ్మగారు. బయటికి తీ. వద్దమ్మగారు. బయటికి తీరా. ఇదిగో
బంగారు బొంగరం ఉంది కదా, ఉంటే ఎలా పోయిందో చెప్పవే. ఎలా పోయిందా? అలా పోయిందే. పా, పోతలేవే, ఇటు పోవే. ఇటు పనుందే నాకు. పా. చూసావారా దాన్ని ఎలా ఓడించారు? మన ఉంగరం పోయింది అమ్మగారు, పోయింది మన ఉంగరం.